హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం లాగరిథం సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేసుకుందాము. క్వశ్చన్ నెంబర్ 1, log 625 base 5 is equal to x, then find x. Solution: log 625 base 5 is equal to x. సో దీనిలో బేస్ ఏంటండి 5. సో దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తే 5 to the power of x is equal to 625. But 625 can be written as 5 to the power of 4. So here 5 to the power of x is equal to 5 power of 4. So therefore x is equal to 4. Question number 2, 128 is equal to 2 to the power of x. Then write it in logarithmic form and find x. Solution: so 120, here base is 2, so x is equal to log 128 base 2, 128 base 2. So that is log, so 128 can be written as 2 to the power of 7, 2 to the power of 7 base 2, which is equal to, which can be written as 7 into log 2 base 2. Here because log a power n base b is equal to n into log a base b. So which is equal to 7 into 1, because log 2 base 2 is 1. So which is equal to 7. Third question, find the value of log 8 by 27 base 2 by 3. Solution: log 8 by 27 base 2 by 3. So this can be written as, so which can be written as log 8 can be written as 2 cubed by 3 cubed base 2 by 3. So which is log 2 by 3 whole cubed base 2 by 3, which can be written as, ఇక్కడ ఉన్న పవర్ ఇక్కడికి లెఫ్ట్ సైడ్ పోతే 3 into log 2 by 3 base 2 by 3, because log a power n base b is equal to n into log a base b. That is third rule. So which is again can be written as 3 into 1, because log a base a is equal to 1. So
So log 2 by 3 base 2 by 3 is equal to 1. So which gives the answer 3. Now question number 4. Find the value of log 0.001 base 10. Its solution. First, the decimal point ఎలా రాయాలో ఇంతకుముందు వీడియోలో చెప్పానండి. సో 0.001 ఎలా రాయాలి? ఫస్ట్ పాయింట్ లేకుండా నంబర్ రాయాలండి. ఫస్ట్ 1/10⁻⁴ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయండి? పాయింట్ తర్వాత 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. సో 10 క్యూబ్డ్. So which can be written as 10⁻⁻ -3. Now log 0.001 base 10 is equal to log 10⁻⁻3 base 10. So this can be written as -3 this can be written as -3 into log 10 base 10. సో ఇక్కడ ఏం ఫార్ములా ఉపయోగించామండి? లాగ్ ఏ పవర్ ఎన్ బేస్ బి. లాగ్ ఏ పవర్ ఎన్ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఏ బేస్ బి. సో ఇది నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఏమని రాయచ్చు అంటే -3 into 1 అని రాయచ్చు. బికాస్ లాగ్ ఏ ఆర్ లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇట లాగ్ 10 బేస్ 10 1. సో -3 into 1 ఈజ్ -3. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం అండి. 2 log 3 + 3 log 5 - 5 log 2. దీన్ని సింప్లిఫై చేయాలి. సొల్యూషన్. టూ log 3 plus 3 log 5 minus 5 log 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫామ్లో ఉందో చూసుకోవాలండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా లాగరిథమిక్ ఫార్ములాలో మనకు ఉన్నటువంటి వాటిలో థర్డ్ రూల్ log a power n base b is equal to n into log a base b. సో ఇవన్నీ కూడా n into log a రూపంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2 కాస్త ఇలా దీనికి పవర్గా వస్తుంది. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? సో log 3 square plus log 5 cubed minus log 2 to the power of 5. సో ఇక్కడ ఉన్నటువంటి ఘాతాంకాలు, ఇక్కడ ఉన్నటువంటి n అనేది వీటికి మనకు దీనిపైన ఇలా వస్తుంది. సో కాబట్టి 3 square అంటే ఎంత అండి? log 9 plus log 125 minus log 2 power 5 అంటే
దట్ ఈజ్ 32. ఇవన్నీ కూడా థర్డ్ రూల్ ప్రకారం రాసామండి. అంటే n ఇంటూ లాగ్ ఏను లాగ్ ఏ పవర్ ఎన్గా రాసాం. ఆ తర్వాత ఫస్ట్ ఐడెంటిటీ ఐడెంటిటీ చూడండి, అంటే యాడిటివ్ ఉంది ఫస్ట్ది. సో ఫస్ట్ది ఏమి, ఇక్కడ సమ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో లాగ్ 125 ఇంటూ 9. ఇక్కడ అది మైనస్ ఉంది కాబట్టి దీన్ని డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై 32. ఈ రెండింటికేమో ఫస్ట్ ఈ రెండింటికి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వై ఆ రూల్. తర్వాత ఈ రెండింటి కలిపిన తర్వాత లాగ్ 125 ఇంటూ 9 వచ్చింది, మైనస్ లాగ్ 32 వచ్చింది కాబట్టి దీనికి సెకండ్ ప్రిన్సిపల్ వాడాలండి, సబ్ట్రాక్టివ్ ఐడెంటిటీ. సో దాని ప్రకారం లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగ్ ఎక్స్ బై వై. సో ఇప్పుడు లాగ్ 125 ఇంటూ 9 బై 32 వచ్చింది. సో 125 ఇంటూ 9 చేయాలి. లాగ్ 9 బై 32. ఇది సింప్లిఫై చేస్తే ఒకే లాగ్ కింద రాసాము. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్లయితే, సాల్వ్ 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 to the power of x minus 2. That means we have to find x in logarithmic form. So solution. Three power x is equal to 5 power x minus 2. So taking log on both sides. Log 3 power x is equal to log 5 to the power of x minus 2. Taking log both sides. Now according to the logarithmic third rule, log a power n base b is equal to n into log a base b. So x into log 3 is equal to x minus 2 into log 5 log 5. So further multiplying log 5 x into log 5 minus 2 into log 5. Now minus 2 log 5 లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని రైట్ సైడ్ తీసుకొద్దాం. సో 2 log 5 is equal to x log 5 minus x log 3. సో x కామన్ ఇస్తే x ఇంటూ log 5 మైనస్
log 3 is equal to 2 log 5. So now x is equal to x is equal to 2 log 5 by ఇక్కడ x ని మల్టిప్లై చేస్తుంది ఏది log 5 మైనస్ log 3. Now seventh problem, x square plus y square is equal to 10xy. Then prove that 2 log x minus y is equal to 3 log 2 plus log x plus log y. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్ ఇక్కడ 3 log 2 అంటే log 2 క్యూబ్డ్ అంటే 8. ఇక్కడ 8 రావాలంటే ఇక్కడ 10xyలో నుంచి 2xy సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 10xyలో నుంచి 2xy ఇరువైపులా 2xy అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్ బోత్ సైడ్స్. సో దెన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy is equal to 10xy minus 2xy. So that is left side can be written as a square plus b square minus 2ab, which can be written as x minus y whole square. So that is equal to 8xy. Taking log on both sides, log x minus y whole square is equal to log 8xy. But right side, this is log, just like log xyz, first additive identity. So this can be written as log 8 plus log x plus log y, because log xyz, log x plus log y plus log z. Again left side can be written as a log, third rule, log a power n, n log a, that is 2 into log x minus y. Now 8 can be written as 2 cubed. So log 2 cubed plus log x plus log y. Again 2 cubed can be written as 3 log 2. So 2 into log x minus y is equal to 3 log 2 plus log x plus log y. This is the last problem. నెక్స్ట్ వీడియో లాగరిథమిక్ అప్లికేషన్స్ మీద ఉంటుందండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.